ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు అస్వస్థతకు గురయ్యారు. రెండో రోజు విచారణ సమయంలో రాధాకిషన్ రావు అనారోగ్యానికి గురయ్యారు. రాధాకిషన్ రావుకు ఒక్కసారిగా బీపీ తగ్గడంతో వెంటనే వైద్యులను రప్పించారు. బంజారాహిల్స్ పిఎస్ లోనే రాధాకిషన్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు అస్వస్థతకు గురయ్యారు. రెండో రోజు విచారణ సమయంలో రాధాకిషన్ రావు అనారోగ్యానికి గురయ్యారు. రాధాకిషన్ రావుకు ఒక్కసారిగా బీపీ తగ్గడంతో వెంటనే వైద్యులను రప్పించారు. బంజారాహిల్స్ పిఎస్ లోనే రాధాకిషన్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కస్టడీలో ఉన్న రాధాకిషన్ రావు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కండిషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ బంజారాహిల్స్ పిఎస్ దగ్గర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే 7 రోజుల పాటు నాంపల్లి కోర్టు అనుమతితోటి కస్టడీకి తీసుకున్నటువంటి దర్యాప్తు బృందం రెండో రోజు భాగంగా విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో రాధాకిషన్ రావు అస్వస్థకు గురి కావడంతో ప్రస్తుతం అయితే వైద్యులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా పిలిపించడం జరిగింది. ప్రస్తుతం రాధాకిషన్ రావుకి అయితే మాత్రం వైద్య పరీక్షలు అందిస్తున్నారు. బీపీ ఎక్కువ కావడంతో అతన్ని ఒకసారిగా విచారణ సమయంలో కుప్పకూలి పడిపోవడంతో వైద్యులను కూడా ఇక్కడికి రప్పించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు వైద్యులు కూడా ప్రస్తుతం వైద్య పరీక్షలు అందజేస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం అతని కండిషన్ ఏ విధంగా ఉండేదనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటికే 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. 7 రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజు కస్టడీ తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే తనకు అనారోగ్య సమస్య తలెత్తిందని అయితే కస్టడీలో విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా హై బీపీ లోన్ కావడం, మరోవైపు ఒకసారిగా కింద పడిపోవడంతో వైద్యులను కూడా పిలిపించి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని టెస్టులు కూడా చేయడం జరిగింది. టెస్టులకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి దానిపైన ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే తనను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కిందకి తీసుకెళ్లడం జరిగింది. కింద విచారణ తర్వాత వైద్యులు చెప్పేటువంటి వైద్యులు ఏ రిపోర్ట్స్ ఇచ్చేదాన్ని బట్టి విచారణకు సంబంధించి కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు పాత్ర చాలా కీలకంగా ఉందనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. నిన్న వెస్ట్ జోన్ డీసీపీ కూడా ఒక పత్రికా ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే ప్రణీత్ రావుతో కలిసి కొన్ని ఎవిడెన్స్ను ట్యాంపర్ చేయడం కావచ్చు, తర్వాత హార్డ్ డిస్క్లు, కొన్ని డాక్యుమెంట్లన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. ఆ డిస్క్లన్నింటినీ ధ్వంసం చేసి మూసీ నదిలో పడివేశారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం నిన్న ప్రెస్ నోట్లో కూడా స్పష్టంగా రాధాకిషన్ రావు గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ 7 రోజుల పాటు కస్టడీలో భాగంగా రాధాకిషన్ రావును విచారిస్తే మరికొన్ని అంశాలు బయటపడతాయనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి రెండో రోజు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే తను తీవ్ర అస్వస్థకు గురి కావడంతో వైద్యులు పర్యవేక్షణలోనే ప్రస్తుతం కొనసాగుతుంది. వైద్యులు మరికొద్దిసేపట్లో బయటకు వచ్చిన తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, తనకు ఏ అస్వస్థకు గురి కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక భుజంగరావుకు సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే కస్టడీ కావాలంటూ కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాధాకిషన్ రావును విచారణ తర్వాత ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎస్ఐబిలో పనిచేసినటువంటి కొద్దిమంది కానిస్టేబుల్స్ యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. మరికొంతమంది టాస్క్ ఫోర్స్ పోలీసుల యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఇంకా చాలా మంది పాత్ర ఉంది అధికారులు అనేది భావిస్తున్నారు. కాబట్టి 1-2 రోజుల్లో ఎస్ఓటీ పోలీసులను కూడా, సైబరాబాద్కు సంబంధించినటువంటి ఎస్ఓటీ పోలీసులను కూడా విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.